పూరా లోకల్ అధికార పార్టీతో అయితే ప్రారంభిద్దాం. అధికార పార్టీ అయితే ప్రజల్లోకి వెళ్లే ముందు క్యాండిడేట్ ని ప్రకటించి ప్రజల్లోకి ప్రచారంలోకి వెళ్లే ముందు అయితే మొదటి అంశాలు తీసుకుంటే గత ప్రభుత్వం 2 సార్లు అధికారంలో ఉంది. జూబ్లీహిల్స్ కోసం ఏం చేసింది? మున్సిపల్ మినిస్టర్ గా కేటీఆర్ ఉన్నాడు, ఏం చేశాడు? 3 సార్లుగా అక్కడి నుంచి మాగంటి గోపీనాథ్ గెలిచాడు. జూబ్లీహిల్స్ కోసం ఏం చేశాడు? ఎక్కడున్న స్లమ్ అక్కడే ఉంది, ఎక్కడ ఉన్న బురద, ఎక్కడున్న చెత్త అక్కడే ఉంది అని సాక్షాత్తు ముఖ్యమంత్రి 2-3 సార్లు ప్రచారంలో చెప్పడం జరిగింది. ఈ విధంగా చూసుకుంటే మరి ఏం చేసింది? మరి ఈ 3 సార్లు ఉన్న మాగంటి గోపీనాథ్ ఆ ఏరియాకి జూబ్లీహిల్స్ కి ఏం చేశాడని పదే కాంగ్రెస్ అయితే జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. ఇక క్యాండిడేట్ చూసుకుంటే అందరికీ దగ్గరుండేవాడు ఎవరు? నవీన్ యాదవ్ అక్కడే లోకల్లో అందరితో కలివిడిగా తిరుగుతాడు. అటు యూత్ తోటి ఇటు మిగతా పెద్దవాళ్ళతోటి వాళ్ళకి ఏం ప్రాబ్లంలు ఉన్నా వెళ్ళి అందరినీ కలుస్తాడు అని క్లియర్ గా నవీన్ యాదవ్ అయితే బెస్ట్ అని నవీన్ యాదవ్ కు టికెట్ ఇచ్చినట్టయితే తెలుస్తుంది. దానికి తోడు ఇక హైలైట్ అంశం ఏంటంటే మజ్లిస్ పార్టీ సపోర్ట్ కూడా కాంగ్రెస్ పార్టీకి ఉండడం. గతంలో నవీన్ యాదవ్ ఒకసారి మజ్లిస్ పార్టీ నుంచి పోటీ చేయడం. సో ఇలా ఇవన్నీ అంశాలు జనాల్లోకి అయితే తీసుకెళ్లింది. ముఖ్యంగా అయితే బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసింది. తర్వాత బీజేపీ పార్టీ గురించి కూడా చెప్తూ వాళ్ళు ఏమన్నా అంటే గుళ్ళు గోపురాలు చూపించి మతం గురించి మాట్లాడి ఓట్లు అడుగుతారని కాంగ్రెస్ పార్టీ ఈ అంశాలతో అయితే జనాల్లోకి అయితే వెళ్ళింది. ఇక బీఆర్ఎస్ పార్టీ చూసుకుంటే ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఏదైతే పథకాలు ఇస్తామని చెప్పిందో వాట్లలో 2-3 పథకాలు మాత్రమే అమలు చేసి పూర్తిగా పథకాల్లో వైఫల్యం పొందింది. ప్రజలకైతే ఏ పథకాలు సరిగా అందడం లేదు, ఇచ్చిన పథకాలలో కూడా సరిగా అందరికీ అవి లబ్ధి చేకూరట్లేదు అని బీఆర్ఎస్ పార్టీ అయితే క్లియర్ గా జనాల్లోకి తీసుకెళ్ళింది. ఇంకా రెండో విషయానికి వస్తే ఒక రౌడీ అనే వ్యక్తిని అభ్యర్థిగా తీసుకొచ్చారు, పోటీ చేయిస్తున్నారు. నామినేషన్ వేసే రోజే చూడొచ్చు ఎంతమంది రౌడీలు వచ్చారో. అక్కడ యూసఫ్ గూడ నుంచి నామినేషన్ వేసేదాకా ఎంతమంది రౌడీ రాజ్యంగా మారిపోయింది అని ఆ అంశాన్ని పదే జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. ఇక మూడో అంశం సానుభూతి. మాగంటి గోపీనాథ్ చనిపోయిన తర్వాత ఇక చాలా రోజులు కొంతమంది ఎవరిని అక్కడి నుంచి పోటీకి నిలబెడుతుంది బీఆర్ఎస్ పార్టీ అని ఆలోచిస్తే ఇక ఆవిడనే ఆయన సతీమణి మాగంటి సునీతనే పోటీలో నిల్చోబెడుతున్నారు అని క్లియర్ గా బీఆర్ఎస్ పార్టీ అయితే అనౌన్స్ చేయడం జరిగింది, ప్రకటించడం జరిగింది అభ్యర్థిగా. ఇక సానుభూతి అంటే మాగంటి గోపీనాథ్ ఇన్ని రోజులు ఈ 3 సార్లు గెలిచాడు. దాదాపు 12 సంవత్సరాలు అక్కడ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ 12 సంవత్సరాల్లో చాలా మందికి దగ్గరయ్యారు, ఎంతో మంది పేదవాళ్ళను ఆదుకున్నారు, ప్రతి బస్తీకి వెళ్లారు మాగంటి గోపీనాథ్. ఇప్పుడు మాగంటి సునీత రూపంలో ఆయనను చూసుకోండి, వాళ్ళ పిల్లలు కూడా బస్తీ తిరుగుతున్నారు ప్రచారంలో, అందరి బాధలు అవన్నీ తెలుసుకుంటున్నారు. మేముంటాం తోడు, మాలో మా నాన్నని చూసుకోండి, మా అమ్మలో మా నాన్నని చూసుకోండి అని ఆ పిల్లలు చెప్పడం జూబ్లీహిల్స్ ప్రజలకి. మరి సానుభూతి అనే ఒకటి విషయాన్ని అయితే జనాల్లోకి బాగా తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. ఇక ఇటు మరోవైపు బీజేపీ పైన కూడా ఇక్కడి నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఎంపీగా ఏం చేశాడు ఇన్ని రోజులు అని ఇటు 10 సంవత్సరాలు వీళ్ళున్నారు, అటు కిషన్ రెడ్డి కూడా దాదాపు ఒక 7-8 సంవత్సరాల నుంచి ఆయన కూడా అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు ఎంపీగా. సో ఈ విధంగా చూసుకుంటే అటు వీళ్ళ మీద విమర్శలు రాకుండా అటు కిషన్ రెడ్డి మీద కూడా ఎంపీ నుంచి ఆయన ఎన్ని కోట్ల నిధులు తీసుకొచ్చాడు జూబ్లీహిల్స్ ప్రజా ప్రాంతానికి, ఏం చేసినా మేమే చేశాము, ఈ 2 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు, అధికారంలోకి వచ్చి కూడా పథకాలు కూడా పూర్తిగా అందించట్లేదు, ఇక షాదీ ముబారక్ రంజాన్ తోఫా తీసేశారు అని కూడా బీఆర్ఎస్ పార్టీ అయితే క్లియర్ గా వాళ్ళ గలం అయితే వినిపించింది ప్రజలకి. ఇక మూడో విషయానికి మూడో పార్టీ మరో నేషనల్ పార్టీ బీజేపీ అయితే క్లియర్ గా చెప్పుకుంటూ వస్తుంది మనది హిందువుల పార్టీ, హిందువుల కోసం ఉన్న ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే అది బీజేపీ పార్టీయే. అటు బీఆర్ఎస్ చూసినా కాంగ్రెస్ చూసినా ముస్లింల ఓట్ల కోసం పోట్లాడుకుంటున్నాయి కానీ హిందువుల ఓట్ల కోసం పోట్లాడుకోవట్లేదు. ఎప్పుడు చూసినా వాళ్ళకి ఇది చేశాము, వీళ్ళకి ఇది చేశాము, వాళ్ళకి ఇది అందిస్తున్నాం, కానీ హిందువుల కోసం ఏం చేస్తున్నాం అంటే ఈవెన్ శ్మశాన వాటిక కోసం కూడా అటు ముస్లింల ఓట్ల కోసమే శ్మశాన వాటికను వాళ్ళకు ఇస్తున్నాము, మేము అక్కడ ల్యాండ్ కేటాయిస్తున్నామని ప్రభుత్వం చెప్పింది. కానీ హిందువుల కోసం ఏం చేసింది ఈ ప్రభుత్వం? గత 10 సంవత్సరాలు వాళ్ళున్నారు అధికారంలో, 2 సంవత్సరాల నుంచి వీళ్ళున్నారు. హిందువుల కోసం ఏం చేశారు ఈ నియోజకవర్గంలో? ముఖ్యంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఏ విధంగా అభివృద్ధి చెందింది? ఇది జూబ్లీహిల్స్ కాదు స్లమ్ హిల్స్ అని బీజేపీ అయితే వాళ్ళ స్ట్రాటజీ తోటి అయితే వాళ్ళు ముందుకు వెళ్ళడం జరిగింది ప్రచారంలో భాగంగా. ఇక ముఖ్యంగా
ఎక్కడికి వెళ్ళినా అక్కడ మోడీ ఉన్నాడు సెంట్రల్లో, ఇక్కడ మీరు ఈ ఓటు మోడీకి వేసినట్టే, మీరు మోడీ ఏ విధంగా అయితే అభివృద్ధి బాటలో దేశాన్ని తీసుకెళ్తున్నాడో అదే విధంగా ఇటు జూబ్లీస్ ని కూడా అభివృద్ధి బాటలో తీసుకెళ్తాడు అని ప్రచారంలో, అలాగే కాలనీలో ముఖ్యంగా చూసుకుంటే ఇక కిషన్ రెడ్డి అయితే బస్తీ ఇంటింటికి ప్రచారం చేశాడు. కేంద్ర మంత్రి స్థాయిలో ఉండి కూడా డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేశారు ప్రతి ఒక్కరు. ఇక మరి ఇది ముఖ్యంగా ఇక బండి సంజయ్ కూడా కేంద్ర మంత్రి రోడ్ షోలో పాల్గొన్నారు. ఏకంగా డివిజన్ల పేర్లే చేంజ్ చేస్తామని చెప్పడం జరిగింది.